రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లికి చెందిన చాడ శివకృష్ణారెడ్డి రాజస్థాన్లోని డివోలీలో 6వ బెటాలియన్లో డాక్యుమెంటరీ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు డిసెంబర్ 16న కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 1న మృతి చెందగా ఆయన మృతదేహాన్ని సిఐఎస్ఎఫ్ అధికారులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. యువకులు కొదురుపాక వద్ద జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ గౌరవ వందనం చేశారు. బైక్లతో ర్యాలీగా జగ్గారావుపల్లికి తీసుకురాగా తల్లిదండ్రులు శివకృష్ణారెడ్డి మృతదేహంపై పడి బోరున విలపించారు. పార్థివ దేహాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్రామం నుంచి గ్రామ శివారులోకి తీసుకువెళ్లగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాసేపు శివకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని మోశారు. జైపూర్ నుండి పార్థివ దేహంతో వచ్చిన సిఐఎస్ఎఫ్ అధికారులు శివకృష్ణారెడ్డి యూనిఫామ్ ను జాతీయ జెండాను తల్లిదండ్రులకు అప్పచెప్పి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కాసేపు గౌరవ వందనం చేశారు. బోయినపల్లి తహసీల్దార్ పుష్పలత, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్లు పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైపూర్ నుంచి సిఐఎస్ఎఫ్ 6వ రిజర్వ్డ్ బెటాలియన్ అధికారులు సీనియర్ కమాండెంట్ నితనేష్ కుమార్, కమాండెంట్ ఏకే ఆశీష్ కుమార్ కుందన్, ఇన్స్పెక్టర్ కె రామచంద్రాలు వచ్చి అధికారుల లాంఛనాలతో దహన సంస్కరణ చేశారు. డిపార్ట్మెంట్ తరపున దహన సంస్కారాల కోసం 25,000 రూపాయలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వెళ్ళిపోతారు కొంచెం కొంచెం జరగండి. జరుగురమ్మా జరుగురు గ్యాప్ వెళ్ళిపోతారు. ఈ పిల్లోడితో పాటు అరేంజ్ చేసి కొంచెం బ్యాక్ सैयद को सलामी देंगे। सलामी 2 3 2 3 2 3 सम्मान 1 2 3 2 3 1 2 3 4 5
6 7 8 2 3 2 3 4 5 6 7 8 अप समान गार्ड सलामी 2 3 2 3 समान गार्ड बगाल 2 3 2 3 समान गार्ड बैल में दर्द लगा दाहिने बढ़ ऐसे तेज जरूर इधर से पूल चढ़ा देंगे जरूर